Only బొల్లారంలో 56 లక్షలకే గేటెడ్ కమ్యూనిటీలో 2 BHK ఫ్లాట్. జస్ట్ కాల్. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్ర బాబు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే వల్లి, ఎలా ఉన్నారు సార్? ఫైన్, థ్యాంక్ యూ సార్. తిరుమల లడ్డు వివాదానికి సంబంధించి రాజకీయంగా మరొక టర్న్ తీసుకున్న పరిస్థితి చూస్తున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు శనివారం రోజు తిరుమల వెళ్ళి కాలినడకన వెళ్ళి ప్రత్యేక పూజలు చేస్తారంట. అదే రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ మొత్తం కూడా ఆయా నియోజకవర్గాల్లో వాళ్ళ గ్రామాల్లో ఆలయాల్లో పూజలు చేయండి అని చెప్పి ఒక జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ కూడా చేశారు. ఆ పార్టీ నుంచి ఆదేశాలు కూడా వెళ్ళాయి. ఎలా చూస్తారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు తిరుమల వెళ్ళి ప్రత్యేక పూజలు చేయడాన్ని ఏ విధంగా చూడాలి? వాళ్ళు ఏం చెప్తున్నారంటే అనవసరంగా ఒక భయాలు కల్పించారు, అసలు అపవిత్రం కాకపోయినా అయినట్టు చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన మలినం చేశాడు కాబట్టి ఇప్పుడు మేము ఆ పాప పరిహారం ఏం చేస్తున్నాం అని చెప్పి వైసీపీ నాయకులు చెప్తా ఉన్నారు. ఎట్లా చూస్తారు దీన్ని? సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం అంటే తిరుపతి లడ్డు అపచారం అయింది అనేది వాస్తవం. సో అక్కడి నుంచి మనం టాపిక్ కంటిన్యూ చేద్దాం. విశ్లేషణ, అన్బయాస్డ్ అనాలిసిస్. అపచారం అయింది, దాంతో ఆంధ్రప్రదేశ్ అప్రదిష్ట పాలైంది. దానికి కారణం అప్పట్లో పరిపాలించిన వైఎస్ఆర్ గవర్నమెంట్, వాళ్ళ పాలక వర్గం అనేది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సత్యం. ఏదేమైనప్పటికీ సిట్టు విచారణలో దానికి పూర్తి వివరాలు త్వరలో బయటకు వస్తాయి. ఇక ఇప్పుడు ఈ రోజు వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో, ఈ అపవిత్రత చేసిన తర్వాత నుంచి వాళ్ళు తీసుకున్న ప్రతి స్టెప్పు వాళ్ళకి మరింత పేరు ప్రఖ్యాతులు దిగజార్చే విధంగా, ప్రజల్లో మరింత వ్యతిరేకత పెరిగే విధంగా ప్రతి స్టెప్పు, ప్రతి డెసిషను, వాళ్ళు చేసే కామెంట్స్ అన్ని కూడా పరాకాష్ఠకి చేరుతున్నట్టుగా అనిపిస్తా ఉంది. సమర్థించుకొని దాన్ని తప్పుని ఇట్లా జనంలో వ్యతిరేకత పెంచుకోవటం ఆలోచన నుంచి వాళ్ళు బయట పడలేకపోతున్నారు. ఇంకా అన్నిటికంటే పరాకాష్ఠ లేటెస్ట్ మనం మాట్లాడుకుందాం. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం గారు నిన్న ఒక ప్రస్తావన చేస్తున్నారు. ఆ నెయ్యి కల్తీ అయిందంటే ఏదైతే ఆవు ఉందో అది తినే ఫుడ్ కల్తీ కాబట్టి ఆవు కల్తీ అయింది, నెయ్యి కల్తీ అయింది, అది ఎవరు తప్పు కాదని అంటాడు. ఈ వాదన అసలు ఏమన్నా పస్సుందా? ఇట్లా కాదు కదా మాట్లాడవలసింది, పద్ధతి కాదు. అవగాహన రాహిత్యంగా మాట్లాడుతున్నారు. ఒకటి. రెండోది, జగన్ రెడ్డి గారు పిలుపునిచ్చారు వాళ్ళ పార్టీ శ్రేణులకి. అప్రదిష్ట జరిగింది, చేసింది వాళ్ళని వాళ్ళకి తెలుసులే, అది వేరే విషయం. అప్రదిష్ట జరిగింది కాబట్టి ప్రక్షాళన కోసం తిరుమల వెళ్తా అన్నారు. జగన్ రెడ్డి గారు తిరుమల వెళ్ళొచ్చు, ఆయన సాధారణంగా ఆహ్వానిద్దాం. ఏ మతస్థుడైనా తిరుమల వెళ్ళేటప్పుడు తిరుమలకు సంబంధించిన ప్రోటోకాల్స్, ప్రొసీజర్స్, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఏదైతే ఉన్నాయో అవి ఫాలో చేసుకుంటూ ఆయన స్వామివారిని దర్శనం చేసుకుంటే ఆయనకు కూడా పాపం నుంచి విముక్తి కలిగే అవకాశం ఉందని ఆశిద్దాం. అయితే ఇక్కడ అభ్యంతరం వల్ల వచ్చేది ఎక్కడంటే, నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ తిరుమలలో ఏదైతే ప్రోటోకాల్ ఉందో, ప్రాసెస్ ఉందో, సాంప్రదాయం ఉందో, ఒక రూల్ ఉందో, డిక్లరేషన్ ఇచ్చి లోపలికి వెళ్ళండి, అభ్యంతరం లేదని ఆయన కూడా ఆహ్వానించడం జరిగింది. సో చాలా మంది ఇప్పుడు ప్రతి ఛానల్స్ వాళ్ళు డిక్లరేషన్ అనే సబ్జెక్ట్ మీద ఎక్కువ మాట్లాడుతూ ఉన్నారు. దీని మీద కొద్దిగా మనం ఇన్ డెప్త్ స్లైట్ గా డీటెయిల్ లోకి వెళ్తే, డిక్లరేషన్ అనేది తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయిన సబ్జెక్ట్ కాదు. అది గతంలో ఎప్పటి నుంచో 1933 ఆ రోజుల నుంచి తిరుమలలో ఎవరైనా హిందువులు కాని వాళ్ళు, అన్య మతస్థులు తిరుమల స్వామివారిని దర్శనం చేసుకోవాలి అని అనుకుంటే చేసుకోవచ్చు, సబ్జెక్ట్ కండిషన్ వాళ్ళు ఒక డిక్లరేషన్ ఇవ్వాలి, సెల్ఫ్ డిక్లరేషన్. నేను అన్య మతస్థుడిని అయినా కూడా ఈ తిరుమల వెంకటేశ్వర స్వామి మీద నాకు విశ్వాసం ఉంది, భక్తి ఉంది, కాబట్టి నేను దర్శనం చేసుకుంటాను అని ఒక సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుంటారు. అది 1933 నుంచి రూల్ లాగా లేదు, ఒక సాంప్రదాయం, ఒక ఆచారంగా ఉంది. అది కంటిన్యూ అయింది కొన్ని సంవత్సరాలు. తర్వాత 2006లో అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన నిబంధనలు కొన్ని మాడిఫై చేస్తూ, రివైజ్ చేస్తూ, ఆ నిబంధనలో చాప్టర్ 14లో ద్వారా జీవో నంబర్ 314 ఒకటి రిలీజ్ చేశారు. దాన్ని ఒక జీవో తీసుకొచ్చి ఒక చట్టబద్ధత తీసుకొచ్చారు. ఏది సాంప్రదాయంగా కొన్ని వందల సంవత్సరాల నుంచి వస్తున్న ఒక ఆచార వ్యవహారాన్ని ఒక జీవో ద్వారా చట్టబద్ధత తీసుకొచ్చి ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయటం వల్ల తిరుపతి ప్రతిష్ట పెరుగుతుంది, అన్ని మతస్థులకు కూడా ఒక పద్ధతి ప్రకారం దర్శనం చేసుకునే అవకాశం ఉంటుందని జీవో నంబర్ 314 రిలీజ్ చేశారు. 2006 నుంచి ఒక రూల్ లాగా వచ్చేసింది, ఒక జీవో వచ్చేసింది. అప్పటి ముందు సాంప్రదాయం. తర్వాత అది పెద్ద భారీ సబ్జెక్ట్ ఏం కాదు, ఒక చిన్న డిక్లరేషన్. అది కూడా ఎక్కువ డీటెయిల్స్ ఏముండవు. నాకు వెంకటేశ్వర స్వామి మీద భక్తి ఉంది, నేను అన్య మతస్థుడినైనా విశ్వాసం ఉంది, నేను దర్శనం చేసుకుంటా. సో అప్పట్లో ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్ లో జీవో రాకముందు సెల్ఫ్ గా రాసిచ్చేవాళ్ళు, సాంప్రదాయంగా అయిపోయేది. ఇప్పుడు వచ్చిన తర్వాత ఫామ్ నంబర్ 137 అని ఒక ఫామ్
ప్రింట్ ఫార్మాట్ ఒకటి రెడీ చేశారు. ఓకే. ఆ ఫార్మాట్ లో డీటెయిల్స్ ఉంటాయి, మనం జస్ట్ ఫిల్అప్ చేసి సైన్ చేసి ఇస్తే సరిపోతుంది. ఓకే. అది పెద్ద ఇబ్బందికరమైన అంశం ఏం కాదు, మంచిదే కదా. సో ఇది పెట్టిన తర్వాత జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని పూర్తిగా ఆయన వైలేషన్ అనేది స్టార్ట్ చేశాడు. 2009లో ఆయన ఎంపీగా గెలిచిన తర్వాత తిరుమల వెళ్ళటం మొదలుపెట్టాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారుగా మనకున్న సమాచారం ప్రకారం 7 to 8 times తిరుమల వెళ్ళాడు. గతంలో ముఖ్యమంత్రిగా పరిపాలించిన సందర్భంలో సాంప్రదాయబద్ధంగా పట్టు వస్త్రాలు తీసుకెళ్లాల్సిన సందర్భంలో ఆయన వెళ్ళారు, భార్య లేకుండా వెళ్ళారు, అది వేరే విషయం. అప్పటి నుంచి వెళ్తున్న సందర్భంలో ఈ సాంప్రదాయంగా లేదా రూల్ ప్రకారం డిక్లరేషన్ సైన్ చేసి లోపలికి వెళ్ళటం అనేది వైలేట్ చేశాడు. ప్రజలు వైలేట్ చేస్తే ప్రజాప్రతినిధులు లేకపోతే లీడర్స్ నాయకులు చెప్పి ఇంప్లిమెంట్ చేస్తారు. ఇక్కడ అంటే ఆర్థిక నేరస్తుడు కాబట్టి స్వతహాగా మైండ్ సెట్ వేరేగా ఉంటది కాబట్టి ఆయనే ఆ రూల్ ని లేకపోతే సాంప్రదాయాన్ని, ఆ పవిత్రతని వైలేట్ చేశాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు డిక్లరేషన్ ఇవ్వాలి, నేను సీఎం అని కదా ఇవ్వను. సరే, ఇక్కడ నాకు డౌట్, యాక్చువల్ గా దంపతులు సతీ సమేతంగా ఎవరైనా సరే పట్టు వస్త్రాలు సమర్పిస్తారు బ్రహ్మోత్సవాల సమయంలో కావచ్చు. అలాంటి పర్టికులర్ సందర్భాల్లో ఆయన ఎందుకని ఒక్కడే ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది? ఇంట్లో ఏమన్నా రిజెక్ట్ అయిందా? సాంప్రదాయాన్ని తూట్లు పొడిచే ఆలోచన ఒకటి. రెండోది హిందూ ధర్మం మీద, హిందూ మతం మీద, హిందూ భావాల మీద ఆయనకి సరైన ఇంట్రెస్ట్ లేకపోవటం. మూడోది వాళ్ళ కుటుంబం ఏదైతే ఉందో మొత్తం క్రిస్టియన్ మతానికి సంబంధించిన సాంప్రదాయాలు, వాళ్ళ కట్టుబాట్లు. క్రిస్టియన్ మతస్థులు, ఎవరు మతం వాళ్ళదే కాదని అనట్లా, వాళ్ళు టెంపుల్కి రావడానికి ఇష్టం లేకపోయి ఉండొచ్చు, తప్పేం లేదు, రావక్కర్లా. కానీ ఒక్కడే రావటం అనేది సాంప్రదాయం కాదు, భార్యతో కలిసి రావాలా. సో అది వైలేట్ చేస్తే సాంప్రదాయాన్ని వైలేట్ చేశాడు. డిక్లరేషన్ ఇవ్వడానికి ఆయన ఏంటంటే ఇగో అడ్డొచ్చింది. గతంలో వెళ్ళినప్పుడు 2012లో అప్పట్లో ఈవోగా ఉన్న ఎల్వి సుబ్రహ్మణ్యం గారు అప్పట్లో ఈవోగా ఉండే, ఈయన వెళ్ళినప్పుడు తిరుమల ఇప్పుడు వెళ్ళినప్పుడు ఆయన ఇన్సిస్ట్ చేశాడు, ఒక రోజు ముందే వెళ్ళి ఇదిగో డిక్లరేషన్ ఇవ్వాలి సార్, సైన్ చేయాలంటే నేను చెయ్యను అన్నాడు. అదే మాట ఇప్పుడు అప్పట్లో ఉన్న ఈవో ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఈ రోజు ఓపెన్ గా స్టేట్మెంట్ ఆయన అంతటా ఆయన ఇచ్చాడు. సో వైలేట్ చేసి నేను ఇవ్వను సీఎం అని అన్నాడు. సో అప్పుడు వాళ్ళు ఫోర్స్ చేయలేకపోయారు. సో ఇక్కడ వాళ్ళు కానీ ప్రజలు కానీ మనం కానీ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక రూలు, ఒక సాంప్రదాయం ఉన్నప్పుడు, గతంలో అప్పట్లో ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు అబ్దుల్ కలాం గారు తిరుమల వచ్చినప్పుడు డిక్లరేషన్ సైన్ చేసి వెళ్ళారు. అది ఆదర్శం అంటే, అది రోల్ మోడల్ అంటే, నాయకులు ఉండాల్సిన తీరు అది మనం నేర్చుకోవాలా. ఇప్పుడున్న లీడర్స్, సోకాల్డ్ లీడర్స్ నేర్చుకోవాలా. సోనియా గాంధీ గారు వచ్చినప్పుడు కూడా డిక్లరేషన్ ఇచ్చారు. యాక్చువల్ గా డిక్లరేషన్ ఆమె ఇవ్వకపోయినా పర్వాలేదు అనే పరిస్థితి. ఎందుకంటే వాళ్ళ హస్బెండ్ వాళ్ళంతా హిందూ సాంప్రదాయం మతం ఉంది, ఈమె కాకపోయినా అట్లా ఉన్నప్పుడు ఇవ్వకపోయినా నడుస్తుంది. అయినప్పటికీ ఆమె ఇచ్చారు. ఈ సాంప్రదాయాలు, పద్ధతులు పెద్దవాళ్ళు పాటిస్తూ వస్తూ కాపాడుతూ వస్తున్న సందర్భంలో ఈయన నేను డిక్లరేషన్ ఇవ్వను. ఈయన ఆలోచన విధానం ఏమై ఉండొచ్చు సార్? నేను డిక్లరేషన్ ఇవ్వను అని అంటానికి ఏంది రీజన్? రీజన్ ఒకటే ఉంటది వలి, ఆర్థిక నేరస్తుల ఆలోచన విధానం డిఫరెంట్ గా ఉంటది. ఇట్లానే ఉంటది, సాదా సీదా ఉండదు. ఎందుకంటే వాళ్ళ క్రిమినల్ మైండ్ సెట్, సాంప్రదాయాలు గౌరవించరు, ఎదుటోళ్ళని ఏమీ పాటించరు. సో ఆ విధంగా డిక్లరేషన్ అవాయిడ్ చేసుకుంటూ పాత్ర వేసాడు అటన్నిటికీ. సో ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళు ఏమంటున్నారంటే డిక్లరేషన్ ఇచ్చి సైన్ చేసి లోపలికి వెళ్ళమంటున్నారు. ఇందులో తప్పేంది, మంచి మాటే కదా. సో ఇప్పుడు రేపు 27th ఆయన వెళ్తారు తిరుమల, కాలినడకన పైకి వెళ్ళి 28th లోపలికి వెళ్తానని అన్నారు. సో ఇప్పుడు డిక్లరేషన్ గనక ఇవ్వకుండా వెళ్తే ఏ ఒక్క మనిషి, హిందూ గాని లేకపోతే ప్రజలు గాని మనోభావాల మీద పుండు మీద కారం చల్లినట్టు అవుతుంది. డిక్లరేషన్ ఇవ్వటం వల్ల ఆయనకు వచ్చిన నష్టం ఏంటి అంటే, ఇప్పటి వరకు లడ్డు పవిత్రతని తుంగలో దొక్కి తిరుమలని భ్రష్టు పట్టించి కమిటీ టీటీడీ మెంబర్స్ గా అంతా నేర చరిత్రను వాళ్ళని పెట్టేసి తద్వారా తిరుమలని సర్వనాశనం చేసి దాన్ని కూడా యాక్సెప్ట్ చేసి లడ్డు పవిత్రతని స్పాయిల్ చేసిన తర్వాత కూడా ఈ రోజు డిక్లరేషన్ ఇవ్వను అని ప్రజల మనోభావాల మీద, హిందూ మత సాంప్రదాయం మీద తూట్లు పొడవటం అనేది ప్రజలు ఏ ఒక్కరు సహించరు, ఏ పార్టీ సహించరు. రేపు ఒకవేళ అట్లా చేస్తే ప్రజల్లో రెవల్యూషన్ అనేది వ్యతిరేకత. సరే, ఇప్పుడే ఇన్ని విమర్శలు వస్తున్నాయి కాబట్టి ఆయనకి ఇష్టం లేకపోయినా, మనస్ఫూర్తిగా కాకపోయినా ఆయన సైన్ పెడతాడు డిక్లరేషన్ మీద. ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి కాబట్టి, గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన డిక్లరేషన్ ఇవ్వకుండా లోపలికి వెళ్ళారు, ఇప్పుడు ఇవ్వక తప్పని పరిస్థితి ఉంది కాబట్టి ఇచ్చి లోపలికి వెళ్తారు. ఈ రెండింటిని ఎట్లా చూడాలి మనం? ఇచ్చి లోపలికి వెళ్తారు అని కూడా సంశయాత్మకంగా ఉంది. ఎందుకంటే మనం ఆయన మనలాగా నార్మల్ మనిషిలాగా ఆలోచన విధానం ఉండదు. నేరస్తులకి నేరపూరితమైన ఆలోచనలే ఉంటాయి.
కుట్రలే ఉంటాయి ఎప్పటికీ మదిలో. కాబట్టి వాళ్ళు చెప్తే నేనేంటి వినేది. ఈగో ప్రాబ్లం రావచ్చు అమ్మ, తెలియదు. అట్లా వస్తే ఇన్ కేస్ అది ఆయన వ్యతిరేకిస్తే ప్రజల తీవ్ర వ్యతిరేకతకి ఆయన సవి చూడవలసి వస్తుంది. అట్లా చేయటం వల్ల ఇంకా మత విద్వేషాలను ఇంకా రెచ్చగొట్టడానికి ఆయన ప్రయత్నం చేసినట్టు అవుతుంది. అది ఏ విధంగా కూడా వాంఛనీయం కాదు, ఎవరూ సమర్థించరు. ఆయనకి తెలివి వచ్చి భగవంతుడు ఆయనకి తెలివితేటలనిచ్చి క్రిమినల్ మైండ్ నుంచి సాదా సీదా వ్యక్తిగా ఆయన్ని మార్చి సరైన దారిలో నడిపిస్తారు. ఇక నుంచి ఆయన తిరుమల దర్శనం చేసుకోవటం ద్వారా అని నేను ఆశిస్తున్నా, మంచిగా ఆశిస్తున్నా. చూద్దాం సార్ ఏం జరుగుతుందో నెక్స్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.